విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో వరుసగా అందులో నిందితులకి బెయిల్ వస్తున్న పరిస్థితి, లేటెస్ట్గా ఒక ముగ్గురు కూడా వచ్చింది. అంటే భవిష్యత్తులో ఈ కేసు అంటే బలహీనపడుతుందని భావిస్తున్నారా మీరు ఎట్లా, మీ స్టడీ ఏంటి దీని మీద? అంటే దీనికి సంబంధించినంత వరకు ఇంతవరకు వాళ్ళు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఏదైనా మనం ఉన్నట్టుగా మాట్లాడితే దాన్ని బట్టి అది అధికార పక్షానికి మేలుంటేనేమో వీళ్ళు ఈ వైపు, ప్రతిపక్షానికి ఉపయోగపడేదైతే ఆ వైపు అని ఒక వైపుకి నెట్టేసే ప్రయత్నం అయితే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరు ఏ వైపుకి నెట్టివేసినా అదే, అందుకే నేను కూడా అదే, ఎవరు ఏ వైపుకి నెట్టివేసినా మేము ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా వస్తున్నాము, థర్డ్ ఆల్టర్నేటివ్గా వస్తున్నాము. అది పక్కకు పెడితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, వారు ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు, ఆ నూతన విధానంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. ఏది? గత ప్రభుత్వం నూతన విధానం. ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇవి చెప్తున్నారు. మరి ఆ నూతన విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసి దాన్ని ఇంకా మెరుగైన విధానంగా నడిపించడం మానేసి ఏదో స్కామ్ జరిగిందని, అంటే ఇక్కడ మీరు ఇది ప్రస్తావన తెచ్చారు కాబట్టి మంచి సందర్భం. అసలు ఈ స్కామ్ అనే దాని మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే, ఒక తెల్ల కాగితం మీద రెవెన్యూ సెక్రటరీకి, ఎక్సైజ్ సెక్రటరీకి ఒక మనిషి ఇచ్చాడు, ఈ రాష్ట్ర పౌరుడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీలో అవకతవకలు ఉన్నాయి, ముడుపులు ముట్టాయి అని నాకు అనిపిస్తుంది, దీన్ని విచారించి దాని మీద చర్యలు తీసుకోండి అని తెల్ల కాగితంలో నాలుగు వాక్యాలు రాశాడు. ఆ 4 వాక్యాలు బేస్ చేసుకుని వాళ్ళు ఏపీబీసీఎల్కి ఇచ్చి, వాళ్ళు అక్కడ ఏమి లేదని చెప్పినాక దానికి ఒక ఎస్ఐటి సిట్ వేసి దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఈ స్కామ్ అన్నదాన్ని బయటికి తీసుకొచ్చామని వాళ్ళ మీడియా రాస్తూ ఉన్నారు. అంటే మేము స్టేట్ గవర్నమెంట్ సిట్ ఇవే కాకుండా ఈడీ కూడా ఎంటర్ అయింది కదండి, మనీ లాండరింగ్ యాంగిల్ కూడా స్టార్ట్ అయింది కదా. ఎస్, దానికి కూడా చెప్తాను నేను. మేము అలాగే ఒక కాగితం చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, అధికార దుర్వినియోగం జరిగిందని, దాని మీద ఏం చర్య లేదు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళాం, గవర్నమెంట్ చర్య తీసుకోవడం లేదు, మీరు ఆ ఏజెన్సీని డైరెక్ట్ చేయండి అని. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇక్కడ ఈడీ వచ్చారు, ఏడీ వచ్చారు అనేటువంటిది ఏమి అక్కడ ఏ రకమైనటువంటి క్లారిటీ లేదు. ఊరికే వాళ్ళకు ఒక ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఉంది, దాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. క్లుప్తంగా ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే, ఈనాటి వరకు ఏం స్కామ్ జరిగింది, ఎవరికి ఇచ్చారు అనే దానికి ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చినట్టుగా లేదు. ఎక్కడా కూడా ఆ ట్రాన్సాక్షన్ చూపించిన పరిస్థితి లేదు. రికార్డెడ్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేకుండా, లంచం ఇచ్చినవాడు నేను ఇచ్చానని చెప్పకుండా, తీసుకున్నవాడు నేను తీసుకున్నానని ప్రూవ్ చేయకపోతే ఎలా నిలబడుతుంది అది అనేటువంటిది ఒక క్వశ్చన్. అయితే నేను ప్రభుత్వానికి కూడా ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, అసలు ప్రభుత్వం నడిపించాల్సిన పాలసీగా ఉన్నప్పుడు మీరెందుకు అది ప్రైవేట్ పాలసీగా మార్చారు? ఢిల్లీలో జరిగినటువంటి స్కాము గవర్నమెంట్ నడుపుతున్న విధానం తీసి ప్రైవేటు విధానంకి మార్చినందుకే కదా అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు మంత్రి పదవి కోల్పోయాడు, ప్రభుత్వం పడిపోయింది. అలాంటి పని ఇప్పుడు మీరెందుకు రివర్స్లో చేశారు? ఇందులో ఇంకేముంది అని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. అంటే ఓవరాల్గా ఈ కేసు కొద్దిగా పూర్వపరాలు మీరు చూస్తున్నారు కాబట్టి ఇందులో ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అంటే ఓవరాల్గా భవిష్యత్తులో అంటే గత కొన్ని నెలల నుంచి జరుగుతుంది, అంటే కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేడో రేపో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనేది ఒక డైలీ సీరియల్ లాగా, డైలీ ఎపిసోడ్ లాగా నడుస్తున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు వెళుతున్న పరిస్థితుల ప్రకారం చూస్తుంటే, సిట్ వెళుతున్న లైన్ ప్రకారం చూస్తుంటే, అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరెస్టులకి ఒక రూలు, రైము, ఒక కంక్లూజన్ లేదా దానికి సంబంధించిన ఒక లాజిక్, ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఇట్లాంటివి కనిపించడం లేదు. ఎవడో ఒక మాట చెప్తాడు, ఫలానా వాడితో ఇతను కలిసి ఉన్నాడని, లేకపోతే ఎవడో ఒక మాట చెప్తాడు, డబ్బులు ఇచ్చినప్పుడు అతను కూడా ఉన్నాడని, ఆ టైంలో నువ్వు కూడా ఉన్నావంట కదా అని ఒక చిన్న డైలాగ్ తీసుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఎవరిని అరెస్ట్ చేయొచ్చు, ఎవరిని అరెస్ట్ చేయలేరు అని అంటే మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఏదైనా ఒక చార్జ్షీట్లో కూడా యాడ్ చేసిన పరిస్థితి కదా. అదే చెప్తున్నా, ఒక లా ప్రకారంగా, ఒక ప్రొసీజర్ ప్రకారంగా జరిగే విషయం అయితే మనం డెఫినెట్గా ఈ నవ్వచ్చు, ఈ నవ్వకూడదని చెప్పగలుగుతాం. బట్ ఇక్కడ చట్ట ప్రకారంగా జరగాల్సిన పద్ధతులకి
ఏమాత్రం విలువ ఇవ్వకుండా జరుగుతున్న సమయంలో ఎవరుంటారు ఎవరు పోతారని చెప్పలేం. ఇప్పుడు ఎక్స్ సీఎం అరెస్ట్ అవుతాడా లేదా అని అంటే అవ్వచ్చు, లేదా అవ్వకపోవచ్చు. అది ఒక రాజకీయ వ్యూహంలాగానే కనిపిస్తుంది తప్ప కేవలం నిజంగా స్కామ్ జరిగింది కాబట్టి, స్కామ్లో ఉన్నాడు కాబట్టి చేశాము అని చెప్పే పరిస్థితి అయితే అక్కడ కనిపించడం లేదు. బట్ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకున్నటువంటి పగ ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ఒక నెపంతో అరెస్ట్ చేసే అవకాశం ఉందనేటువంటిది మరొక వైపు ఉన్నటువంటి వాదన. బట్ ఇంతవరకు ఈ స్కామ్ నిలబడే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ సేకరణ చేయలేకపోయారు. ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఎక్కడ నిరూపణలోకి రాలేదు. సో అందువల్ల ఇది నిలబడుతుందనేది లేదు. రెండోది ఏంటంటే దొరికింది కదండి, 2 సార్లు క్యాష్ కూడా పట్టుకున్నారు. ఆ క్యాష్ ఇదే అని ఎక్కడ ఆధారం ఉంది? ఇప్పుడు క్యాష్ చాలా చోట్ల జరుగుద్ది, ఎలక్షన్లో కూడా చాలా చోట్ల దొరికిన క్యాష్ అంతా దీనిదే అని ఎలా చెప్తాము? ఆ మనిషి దగ్గర దొరికిన క్యాష్ ఇందుకోసం ఇచ్చారని ఎలా చెప్తాం? వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారో, ఎందుకు తెచ్చుకున్నారో ఆ లింక్ అంతా, అంటే డాట్స్ అన్ని లింక్ చేయాలి కదా. ఈచ్ డాట్ లింక్ అయ్యి అది మొత్తం చైన్ అంతా దీనికి వస్తే అప్పుడు ఇది అని చెప్పడానికి అవకాశం. అంటే కేవలం రాజకీయ కారణాలతోటే అరెస్ట్ చెయ్యాలా వద్దా, దీనివల్ల లాభం ఏంటి, రాజకీయంగా నష్టం ఏంటి అనేది ఆలోచించే రేపు అరెస్ట్ ఉంటుంది అంటారు ఒకవేళ ఉంటే? ఖచ్చితంగా అలాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. బికాజ్ వీఆర్ ఇన్ పాలిటిక్స్. సో రాజకీయంగా మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా, అరెస్ట్ చేస్తే అతనికి సింపతి వస్తుందా, మనకి చెడ్డ పేరు వస్తుందా, మనకి మైలేజ్ వస్తుందా, వాళ్ళకి మైలేజ్ వస్తుందా అన్న యాంగిల్లోనే అరెస్ట్ జరుగుద్ది తప్ప నిజంగా స్కామ్ జరిగింది, అందులో ముడుపులు ముట్టాయి అనే ప్రూఫ్తో అయితే వీళ్ళు అరెస్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు.